పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశకులను గాను నియమించదు. ఇక్కడ పరిశుద్ధులు ఏం కావాలట? సంపూర్ణులు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలంటే కింద ఉన్నటువంటి 5 కేటగిరీస్లో ఉన్నటువంటి తన సేవకులు రావాలి. అలా రాగలిగినప్పుడే అది సంపూర్ణత లేదా పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు. సంపూర్ణత అనగా పరిపూర్ణత అనగా ఒకటే అర్థం ఇస్తుంది. ఇలా మరి దేవుడైనటువంటి ఆ కన్న తండ్రి తన కుమారుణ్ణి ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు పంపించాడు? ఏ కాలము పరిపూర్ణమైనప్పుడు పంపించాడు? ఆదాము నుంచి మనం ఆలోచిద్దాం. ఆదాము అవ్వలు వారిని ఆశీర్వదించి వారికి గర్భఫలాన్ని ఇచ్చారు. తన పెద్ద కుమారుడే నరహంతకుడు అయిపోయాడు. ఆ తర్వాత అలా కొనసాగుతూ వస్తున్న తర్వాత కూడా మరలా పాపం లోకంలో ఏమైపోయింది? ఆదికాండం ఆరోగ్యం వచ్చేటప్పటికి ఆయన సంతాపము నొందాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా తుడిచివేయాలనుకున్నాడు. నోవాహు దినములలో ఆ ఒక కుటుంబం మాత్రమే దేవుని యొక్క దృష్టికి, దేవుని యొక్క చిత్తానికి, ఆయన మనసుకు నచ్చినట్టున్నారు. అప్పుడు మరి క్రీస్తును పంపించవచ్చు కదా. కాలం అప్పుడు పరిపూర్ణం కాలేదా అంటే కాలేదని అర్థం చేసుకోవాలి. అలా కాలం జరుపుకుంటూ పోతున్నది. మనం అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేయగలిగితే, అంతకంటే ముందు ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదని అంటున్నాడు దేవుడు. ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని యొక్క మాట విని వారు ఆజ్ఞాతిక్రమం చేసి పాపము చేశారో అప్పుడు ఒక యుద్ధం వచ్చేసింది. ఎవరెవరికి? స్త్రీకిని, అంటే పామును శపిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు ఏమంటున్నాడు? స్త్రీకిని నీకును ఆమె సంతానమునకును నీ సంతానమునకును వైరము. అక్కడ అది అనగా ఒక పుట్టినోట్లో అంకిచ్చాడు చూడండి. అది అనగా కింద పుట్టినోట్లో అది కిందనే ఉంటుంది, చదవండి. అది కూడా ఆయన అంటే ఇక్కడ మరి ఆ పాముకు అప్పటి వరకు కాళ్ళు ఉండేటివి, ఆ కాళ్ళు లేకుండా తనకు శాపం వచ్చేసింది. అలాగని చెప్పేసి భౌతికంగా ఆ పామునేం దేవుడు ఎక్కువగా శపించలేదు, కానీ అవ్వగారిని కూడా భౌతికంగా ఎక్కువ ఏం శపించలేదు. కానీ ఆత్మీయ పోరాటములో ఆ స్త్రీ అంటే ఆదాము నుంచి వచ్చేటువంటి ఆ సంతానములో ఒకరు వస్తారు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు ఫిజికల్గా చూసుకుంటే మనమంతా పాము కనబడితే దాన్ని ఏం చేస్తాం? దాన్ని తోక దొక్కితే అది మనం మడిమని కొట్టేస్తుంది, లేదా వేళ్ళు కొట్టేస్తుంది. దాన్ని దొరకబట్టి ఏం చేస్తారు? తల మీద కొట్టేస్తారు. అది వాస్తవమే. కానీ దేవుడు చెప్పేటువంటి విషయము భౌతిక విషయాల గురించి ఎక్కువగా మాట్లాడాడు. అక్కడ యేసుక్రీస్తు దాన్ని చితకదొక్కుతాడు. ఆయన రావాలి. ఆయనకును అపవాదికిని యుద్ధం ప్రారంభమైంది. ఆయన ఈ భూమికి వచ్చేటువంటి కాలము ఏదైతే ఉందో అదే పరిపూర్ణమైనటువంటి కాలం. అది నోవాహు కాలంలో రాలేదు. ఆ తర్వాత అబ్రహామును కూడా మనం ఆలోచన చేయగలిగితే అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 21వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అన్నిటికీ అంటే యేసు ఈ లోకానికి రావడానికి, లేదా యేసు ఈ క్రీస్తు ఈ భూమి మీద ఆయన జన్మించడానికి, కన్య మేరీ గర్భము ద్వారా రావడానికి ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఏదంటే అబ్రహాముకు ఆయన వాగ్దానం చేయాలి. అబ్రహాముకు వాగ్దానం చేసిన తరువాత ఆ కార్యము జరగాలంటే, లేదంటే ఆ యేసుక్రీస్తు రావాలంటే మనకు ఎన్ని విషయాలు జరుగుతున్నాయో చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు ఆ దేశమునకు నువ్వు వెళ్ళు. చూసారా? అంటే
అబ్రహాం గారు దేవుడు మాట అనగానే ఏమాత్రం చెప్పకుండా, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈరోజు టికెట్ లేని ప్రయాణం మనం ఎవరైనా చేస్తామా? చేయలేం. ఇంటిలో చెప్పకుండా ప్రయాణం చేస్తామా? చేయలేం. కానీ అబ్రహాం మాత్రం దేవుడు ఇట్లా సెలవు ఇవ్వగానే, ప్రభు ఆ చిత్తము నేనున్నానని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అంటే దానిని బట్టి ఈ అబ్రహాం గారు దేవునికి స్నేహితుడయ్యాడు. ఇక తనకు దాచుకుంటూ ఏమాత్రం దేవుడు ఏ విషయాలలో ఆయన దాపరికం చేయలేదు. స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు. అంత గొప్పగా దేవుడితో అబ్రహాం గారు మరి ఉన్నాడు. ఆయన అంతగా నమ్మాడు. 22వ అధ్యాయం 18వ వచనం, ఇదే ఆదికాండం 22:18. అలాంటి ఆయన ద్వారానే ఒక వాగ్దానాన్ని చేస్తున్నాడు దేవుడు. మరియు నీవు నా మాట విని భూలోకములోని జనములన్నీ నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడునని నా తోడని. ఇక అబ్రహాం మీద దేవునికి ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని బట్టి ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతానము వలన అంటున్నాడు. నీ సంతానము వలన భూలోకంలోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అంటున్నాడు. ఆశీర్వాదం అనగానే ఈరోజు ఏమనుకుంటాం మనమంతా? పిల్లలు బాగా చదవాలి, వారికి ఐపీఎస్, ఐఏఎస్, ఒక డాక్టరు, ఎంబీబీఎస్, చాలా అందులో చాలా చాలా హై క్వాలిటీ ఉండేటువంటి వాటినే ఈరోజు ఎన్నుకుంటాం. అలా ఇల్లంతా కూడా చాలా లగ్జరీగా మంచి బిల్డింగ్ ఉండాలి, మంచి కారు ఉండాలి అనేటువంటి కోరుకుంటాం. ఇది ఆశీర్వాదం అనుకుంటాం. కానీ అబ్రహాం గారికి ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే సంతానం వలన ఆశీర్వాదం. సంతానం వలన. ఆ సంతానం ఏ సంతానం?